హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 15 చూసే ముందు పార్ట్ 14 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఏంటి, నాకు మస్కా కొట్టి ఎస్కేప్ అవుదామనే అని వెటకారంగా ప్రశ్నించేసరికి ఒళ్ళు మండింది ఇక్కడ హంసకు. బుద్ధుందా నీకు? నీ చీప్ మెంటాలిటీతో ఇలా నన్ను ట్రాప్ చేస్తే ఏమొస్తుంది నీకు అని కోపంగా అడిగితే, దెన్ నీ కాస్ట్లీ మెంటాలిటీతో అక్క అని పిలుస్తున్న పాపానికి తరంగ్ని లాక్ చేస్తే ఏమొస్తుంది నీకు అని రివర్స్లో కొట్టినట్టే వచ్చిన రాజ్ ప్రశ్నతో ఇక సౌండ్ లేదు హంసలో. ఏంటి హంస, మాట రావడం లేదా అని రాజ్ ఫోన్లో అడుగుతూ ఉంటే డోర్ వైపు చూస్తున్న సహస్రకి రాంగ్ స్టెప్ వేశాను అని ఒక ఆలోచన. వీడికి తెలిసిపోయింది ఇప్పుడు ఎలా అనే టెన్షన్ మధ్య నలుగుతుంది. టిక్ టాక్ టిక్ టాక్, టైమ్ ఈజ్ రన్నింగ్ హంస అని టేస్ట్ చేస్తున్న రాజ్ గొంతుని గాంభీర్యం వినిపించేసరికి ఇప్పుడు నీకేం కావాలి అని కోపం తగ్గించుకుంటూ ప్రశ్నించింది సహస్ర. బ్రాండ్స్ కావాలి అనగానే, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది అని చిరాకు పడింది. హంస, నేను తాగే బ్రాండ్స్ గురించి అడగలేదు, నువ్వు వేసుకునే డ్రెస్సెస్ గురించి అడిగా అని క్లారిటీ ఇచ్చిన రాజ్, నీకు నా బ్రాండ్స్ మీద కూడా ఐడియా ఉందా అని వెటకారంగా అడిగిదా. రాజ్ నవ్వు ఫోన్లో తెలుస్తూ ఉంటే పళ్ళు బిగించి కచ్చిగా, నీలాంటి డ్రింక్స్ గురించి వాళ్ళ బ్రాండ్స్ గురించి నాకేమీ తెలీదు, అయినా నాకేమీ వద్దు అని ఒక్కటే మాటగా చెప్పి కాల్ కట్ చేసి బెడ్ వైపు వెళ్తూ ఉంటే వెంటనే ఫోన్ రింగ్ అయింది. పట్టించుకోకుండా వెళ్ళి బెడ్ మీద కూర్చున్న సహస్రకు బయట నుంచి వచ్చిన తరుణ్ కాల్ కనెక్ట్ చేసి మళ్ళీ ఇచ్చాడు. మాట్లాడండి మేడం అని. తరుణ్ చేసిన పనికి కోపంగా చూసింది. రావణుడో రాముడో లేదా వాళ్లకు మించిన రాక్షసుడో ఏదైనా సరే రాజ్కి నమ్మిన బంటూ తరుణ్. తన డ్యూటీ అన్నట్టు స్పీకర్ ఆన్ చేసి ఫోన్ పట్టుకుని అక్కడే నిలబడితే వాడి ముందు మాట్లాడటం ఇష్టం లేని సహస్ర కోపంగా ఫోన్ లాక్కుని బయటకు పో అని తరంగ్ వెళ్ళిన తర్వాత, నాకేమీ వద్దు, జస్ట్ లీవ్ మీ అలోన్ అని అరిచింది సహస్ర. ఇప్పుడు నిన్ను పట్టుకొని ఉన్నానా అన్న బాబు బలుపు మాటకి వెటకారానికి పళ్ళు బిగించడంతో పాటు అలాగే ఫోన్ కూడా బిగించేసింది. హంస, నన్ను హింస పెట్టకుండా నీ బ్రాండ్స్ లిస్ట్ చెప్పు, లేదంటే మళ్ళీ మళ్ళీ నేను కాల్ చేస్తూనే ఉంటాను, వాడు ఫోన్ తెస్తూనే ఉంటాడు అని క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చిన రాజ్కి ఇక తప్పక తను వాడే బ్రాండ్స్ చెప్తూ ఉంటే అవి వింటున్న రాజ్ హంస మెయింటెనెన్స్ గురించి, తన రేంజ్ గురించి ఒక ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నట్టున్నాడు. సహస్ర చెప్పడం ఫినిష్ అవ్వగానే, డ్రెస్సెస్ ఓకే, నెక్స్ట్ ఇన్నర్స్ అని క్వశ్చన్ చేయడంతో, బ్రెయిన్ పనిచేస్తుందా నీకు? అవన్నీ నీకెలా చెప్తాను అని అరుస్తున్న సహస్ర ఇరిటేషన్కి నవ్వుకుంటూ, రావడం లేట్ అవుతుంది, ఎస్కేప్ ప్లాన్స్ వేయకుండా వాడిని డిస్టర్బ్ చేయకుండా మెడిసిన్ వేసుకుని పడుకో అని ఆర్డర్ పాస్ చేసి కాల్ కట్ చేశాడు రాజ్. ఫోన్ బెడ్ మీదకి విసిరికొట్టి బెడ్ రెస్ట్కి అని కళ్ళు మూసుకుంది సహస్ర. డోర్ లాక్ చేసి లేకపోవడంతో కాసేపటికి వచ్చాడు తరంగ్. ఫోన్ తీసుకుంటున్న వాడికి సారీ చెప్తూ కళ్ళు తెరిచింది సహస్ర. చిన్న స్మైల్తో, సారీ దేనికక్క అని చాలా నార్మల్గా అడిగాడు తరంగ్. నిన్ను యూజ్ చేసుకోవాలనుకున్నా, పర్టిక్యులర్గా అక్క అని పిలుస్తున్న నిన్ను ఆ ఎమోషన్తో లాక్ చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాను అని నిజాయితీగా తన ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చి వన్స్ అగైన్ సారీ అంది. ఇట్స్ ఓకే అక్క, ఐ కెన్ అండర్స్టాండ్ దట్, బట్ నేను హెల్ప్ చేసినా నువ్వు తప్పించుకోవడం అంత ఈజీ కాదు, అదైతే నిజం. అయితే నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేను ఎస్కేప్ అవడం ఎలాగో చెప్తావా అని అడిగింది వెంటనే. సహస్ర ఇన్నోసెన్స్కి అండ్ తన యూజ్లెస్ ఆలోచనకి నవ్వుకుంటూ, లంచ్ తీసుకొస్తానక్క అని వెళ్ళిపోయాడు తరంగ్. వాడు రూమ్ దాటి వెళ్ళిన తర్వాత కానీ సహస్రకు అర్థం కాలేదు అసలు తను అడిగింది ఏంటో. ఛా, వాడి ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాడి హెల్ప్ ఎలా తీసుకుంటాను అని మాడు కొట్టుకొని, ఏమైందే సహస్ర నీకు? వాడి టార్చర్తో నీ బ్రెయిన్ డెడ్ అయితే అడ్డంగా వాడి చేతిలో బుక్ అయిపోతావు. నో టెన్షన్స్, నో ప్యానిక్, రాజ్ ఫోర్స్ చేయను అని చెప్పాడు. సో నీ అంతటా నువ్వు యాక్సెప్ట్ చేసే వరకు వాడి సైడ్ నుంచి ప్రాబ్లం లేదు. బట్ వాడి మెంటల్ తలతిక్క, వాడి శాడిజం కాసేపు బ్యాలెన్స్ చేసావంటే ఇక డే మొత్తం
నువ్వు రిలాక్స్గా ఉండొచ్చు. ముందు హెల్త్ సెట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడి నుంచి పర్మనెంట్గా పారిపోవచ్చు. సో అనవసరంగా టెన్షన్ పడి వాడికి ఛాన్స్ ఇవ్వకు అని తనను తాను మోటివేట్ చేసుకున్న సహస్ర ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చి తరం ఫుడ్ తీసుకురావడంతో తీసుకుంది తినడానికి, ఫాస్ట్గా తన హెల్త్ సెట్ చేసుకోవడానికి. డీకే రిసార్ట్స్ వర్క్ ఫినిష్ చేసి ఆ తర్వాత మరో 2 క్లయింట్స్తో మాట్లాడి పంపి లంచ్కి ప్రిపేర్ అవుతున్న అభినవ్కి అప్పుడు క్యూటీ గురించి గుర్తు చేసింది మున్ని. అసలు తన విషయమే గుర్తులేదు మున్ని గుర్తు చేసే వరకు. తన హైపర్ యాక్టివ్నెస్కి ఇప్పటి వరకు వెయిట్ చేస్తుందా అని డౌట్ పడుతూనే బయటుందా అని అడిగాడు. ఎస్ సార్, వెయిట్ చేస్తున్నారు, అప్పటి నుంచి నిలబడి ఉన్నారు అని మున్ని చెప్పడంతో విస్మయంగా డోర్ స్టెప్ వైపు చూస్తున్న అభినవ్ ఇంకా క్లయింట్స్ ఉన్నారా అని అడిగాడు. ఆఫ్టర్ లంచ్ రమ్మని చెప్పాను సార్, అందరూ వెళ్ళిపోయారు. చైర్స్ ఖాళీగానే ఉన్నాయి, బట్ మేడం కూర్చోలేదు అని మున్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే మ్యాటర్ ఏంటో కనుక్కో అని స్టేషన్లో తన రూడ్ బిహేవియర్ గుర్తు తెచ్చుకుంటూ సీరియస్గా చెప్పి రెస్ట్ రూమ్కి వెళ్ళిపోయాడు అభినవ్. బయటకు వచ్చిన మున్ని సార్తో ఏం పని మేడం కనుక్కోమని చెప్పారు అని అభినవ్ మాటగా క్యూటీని ప్రశ్నించింది. లైఫ్లో ఫస్ట్ టైం అభినవ్ మీద కోపంతో అంతసేపు నిలబడిన క్యూటీకి మొదటిసారి ఫుడ్ పెయిన్ ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. ఆ పెయిన్ క్యారీ చేస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నేను సార్తోనే మాట్లాడాలి అని చెప్పిన క్యూటీ డెసిషన్లో స్ట్రాంగ్నెస్, వాయిస్లోని నీరసానికి ఓకే మేడం అని చెప్పి లోపలికి వచ్చిన మున్ని అభినవ్కి అదే చెప్పింది. ఈ పిల్లకి నాతో పనేంటి అని ఒక్క క్షణం ఆలోచించిన అభినవ్ ఏదైనా నీకే చెప్పమని చెప్పు, నాకిప్పుడు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు అని చైర్ మీద నాప్కిన్ అందుకున్నాడు హ్యాండ్స్ తుడుచుకోవడానికి. మళ్ళీ బయటకు వచ్చిన మున్ని మీరు ఏదైనా నాకే చెప్పండి మేడం, సార్ వర్క్ ప్రెషర్లో ఉన్నారు అని చెప్పడంతో క్యూటీ అరికాలమంట నెత్తికెక్కింది. అరే, ఆల్మోస్ట్ 3 అవర్స్ స్టాండింగ్లోనే ఉన్నా నాతో అట్లీస్ట్ 2 మినిట్స్ మాట్లాడటానికి టైం లేదా ఈ లాయర్ దొరగారికి అని లోపల పిచ్చిగా ఫ్రస్ట్రేట్ అవుతూ మీ సార్ నా దగ్గర నుంచి కొట్టేసింది పూర్తిగా రిటర్న్ చేయలేదు, దానికోసమే వచ్చాను, వెళ్ళి చెప్పండి అని మున్ని మేడం అని వత్తి చెప్పింది లోపల మండుతున్న కాకతో. కొట్టేయడం అని స్ట్రెస్ చేసి చెప్తున్న క్యూటీ ఫేస్ ఎక్స్ప్రెషన్కి కన్ఫ్యూజ్ అవుతూ ఫాస్ట్గా లోపలికి వచ్చిన మున్ని సార్ మీకు మేడం పర్సనల్గా తెలుసా అని తడబడుతూ అడిగేసరికి అభినవ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. వస్తున్న ఇరిటేషన్ ఫీల్తో కంట్రోల్ చేసుకుంటూ మ్యాటర్ ఏంటి అని అడిగితే క్యూటీ చెప్పిందే యాజ్ ఇట్ ఈస్గా చెప్పింది మున్ని. పిలువు లోపలికి అని బ్యాగ్ పక్కన పడేసి స్టిఫ్గా ఇంకా సీరియస్గా చైర్లో కూర్చున్నాడు అభినవ్. ఫుడ్ పెయిన్కి రిమూవ్ చేసిన హీల్స్ చేత్తో పట్టుకుని లోపలికి వచ్చింది క్యూటీ. తనని అలా చూడడమే పిడికిలి బిగించి మున్నిని చూస్తే బయటకు వెళ్ళిపోయింది తను. యాంకిల్ లెంత్ డార్క్ బ్లాక్ జీన్స్, దాని మీద నడుము వరకే ఉన్న లూజ్ సీ గ్రీన్ రఫుల్ టాప్, కర్లీ హెయిర్, క్యూట్ రౌండ్ ఫేస్, స్ట్రెస్తో కనిపిస్తూ ఉన్న పెద్ద కళ్ళు, కోపంతో ఎరుపెక్కిన దొండపండు లాంటి ముక్కు, దాని కింద ఉప్పినట్టు ముద్దుగా ఉన్న లిప్స్, డార్క్ పింక్ లిప్ గ్లాస్లో మెరుస్తూ ఉన్న లిప్స్ పంటి కింద బిగించి ఒక కన్ను లైట్గా ముడిచి పెద్దగా చేసిన రెండో కంటి మీద ఐబ్రో రైజ్ చేసి కోపం నిండిన వగరు చూపు చూస్తోంది క్యూటీ. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ తెలియని తన ఫేస్ ఎక్స్ప్రెషన్కి వాట్ యూ వాంట్ అని సీరియస్గా క్వశ్చన్ చేశాడు. డోంట్ యూ నో వకీల్ సాబ్ అని లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న హీల్స్ని హార్ట్ దగ్గరగా తీసుకొచ్చి 2 చేతులతో వాటిని పీకుతూ స్మూత్ వాయిస్తో స్వీట్గా అడిగింది. తన కిడ్డిష్ అండ్ నిర్లక్ష్యపు బిహేవియర్కి రైజ్ అవుతున్న ఇరిటేషన్తో హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్, ఎందుకు వచ్చావో నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది అన్నాడు. ఎందుకు లాయర్ సాబ్, నాలాంటి క్యూట్ ఇన్నోసెంట్ అమ్మాయి మీద అంత కోపం మీకు అని ముద్దుగా అడిగిన క్యూటీ అతను అడిగిన ప్రశ్నకి మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు. హే బ్రెయిన్లెస్ ఫెలో, నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుస్తుందా అని టేబుల్ మీద ట్యాప్ చేసి లేచి నిలబడ్డాడు అభినవ్. ఎస్ లాయర్ సాబ్, అఫ్ కోర్స్ ఐ నో వెరీ వెల్. మిమ్మల్ని చేసి వెంట వచ్చిన నేను ఇది మీ ఆఫీస్ అని బయట ఎంక్వైరీ చేశాను అంది సేమ్ ఇన్నోసెంట్ రియాక్షన్తో. సో తెలిసే చేస్తున్నావు అని సీరియస్గా అడిగిన అభినవ్ ప్రశ్నకి లైట్గా మూతి తిప్పుతూ
ఎస్ వకీల్ సాబ్, మీరు కొట్టేసిన నా వాల్యుబుల్ థింగ్స్ గురించి మిమ్మల్నే కదా అడగాలి అని క్యూట్గా ఇరిటేట్ చేస్తున్న క్యూటీ పాప తిప్పుడికి ఫుల్గా ఇరిటేట్ అయిన అభినవ్ స్టాప్ దిస్ నాన్సెన్స్ అని రూమ్ రీసౌండ్ వచ్చేలా అరవడంతో మూతి బిగించింది క్యూటీ. లోపల గుండె దడదడలాడుతుంది తన మీద కోపంతో వస్తున్న అభినవ్ని చూస్తూ. బట్ ఆ ఫీలింగ్ బయటకు కనపడకుండా మేనేజ్ చేస్తుంది. తనను చూసి కూడా తెలియనట్టే 3 అవర్స్ వెయిట్ చేయించాడు కదా, అందుకే అమ్మాయి గారి ఈగో హర్ట్ అయ్యి కాసేపు లాయర్ బాబుతో ఆడుకోవాలని ఫిక్స్ అయింది. బట్ నిమిషాలు గడవక ముందే అది రివర్స్ అయ్యేసరికి లోపల టెన్షన్ తీర్మానాడుతూ ఉన్నా బయటకు మాత్రం బార్బీ బ్యూటీలా నవ్వు నటించింది. ఏం కావాలి నీకు? ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు? నిన్న జరిగిన దానిలో నా మిస్టేక్ ఉంది కనుక స్టేషన్లో నువ్వు తప్పుడు కేసు పెట్టినా అక్కడితో ఆ మ్యాటర్ క్లియర్ అయింది. రైట్ నౌ దేనికోసం వచ్చావు? నీ వాల్యుబుల్ థింగ్స్ ఏమున్నాయి నా దగ్గర? వార్నింగ్ ఇచ్చిన కోపం మైండ్లో పెట్టుకొని అల్లరి చేయడానికి చూస్తున్నావా, లేదంటే నన్ను ఫాలో చేస్తూ ఫ్లర్ట్ చేస్తూ టైంపాస్ చేయడానికి వచ్చావా అని సీరియస్గా క్వశ్చన్ చేస్తూ ఉంటే తన క్యారెక్టర్ని క్వశ్చన్ చేస్తున్న అభినవ్ టెంపర్ని క్యూటీ యాక్సెప్ట్ చేయలేకపోయింది. హలో మిస్టర్, మీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? చెప్పుకోవడానికి మాత్రమే మీరు లాయర్, చూడటానికి ఎగ్జాక్ట్గా రౌడీ. అటువంటి మిమ్మల్ని నేను ఫాలో చేస్తూ ఫ్లర్ట్ చేయడమా? ఇంపాసిబుల్. నా రేంజ్కి నా ఎక్స్పెక్టేషన్కి మీరు 10% కూడా మ్యాచ్ కారు. నేను కాదు, లైఫ్ మీద డ్రీమ్స్ ఉన్నా నాలాంటి ఏ అమ్మాయి కూడా మిమ్మల్ని ఫాలో చేయదు అని టంగ్ స్లిప్ అయ్యి క్యూటీ జడ్జ్మెంట్తో అభినవాహన్ దెబ్బతింది. స్ట్రైట్గా మొహం మీద అంటున్న క్యూటీ మాటలకి అదే ప్లేస్లో అబ్బాయి ఉండుంటే ఈ పాటికి సీన్ మరోలా ఉండేది. మీకు మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకొని బిల్డప్స్ ఇవ్వకండి అని కౌంటర్ అటాక్కి దిగిన క్యూటీ అంతలా డామినేట్ చేస్తూ ఉంటే ఇక వినలేక పట్టనని కోపంతో షడప్ అని గట్టిగా అరిచాడు అభినవ్. ఆవేశంతో బుసలు కొడుతున్న అభినవ్ ఎర్రటి కళ్ళను చూస్తున్న క్యూటీకి ఎక్కువ టైం పట్టలేదు తన నోరు జారింది అని తెలుసుకోవడానికి. టక్కున కళ్ళు మూసుకొని సెన్స్లెస్గా ఇప్పటి వరకు తన మాట్లాడిన దానికి డైరెక్ట్గా అభినవ్ని చూడలేక సైడ్కి తిరిగింది. నీ హై క్లాస్ రేంజ్కి నాతో ఏం పని ఉండొచ్చావు అని ఒక్కటే మాటగా సూటిగా అడిగిన అభినవ్ ప్రశ్న క్యూటీకి కొట్టినట్టే తగిలింది. అతని కోపం దెబ్బతిన్న అతని అహం ఆ ఒక్క ప్రశ్నలోనే స్పష్టంగా వినిపిస్తూ ఉంటే సూదితో గుచ్చిన ఫీలింగ్. హార్ట్లో వెయిట్ పెరుగుతూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తెరలాయి. నీకెందుకే చింత నోటిదోలా అని తనని తానే బ్లేమ్ చేసుకుంటూ సారీ చెప్పడానికి టైం అయిన క్యూటీని సీరియస్గా చూస్తూ చెప్పండి మిస్, ఏంటి పని అని మళ్ళీ అడగడంతో క్యూటీ సారీ గొంతులోనే ఆగిపోయింది. పొడిచి చూస్తున్న అభినవ్ కళ్ళలోని పదునికి వీడి చూపులేంటి ఇంత వేడిగా ఉన్నాయి అని గుటికలు మింగుతూ బాబు ఎర్రటి కళ్ళలోకి తిన్నగా చూడలేక కళ్ళను నేలకి రాసిచ్చి నా హుక్ ఇవ్వలేదు మీరు అంది చిన్న గొంతుతో. కళ్ళు తాగిన కోతిలా అప్పటి వరకు గంతులేసుకొని అరిచిన క్యూటీ పాప సౌండ్ రానంత చిన్నగా తలదించి చెప్పింది అర్థం కాని అభినవ్. ఏంటి అంటూ చెవులు రెక్కించి క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్తో హెడ్ ముందుకు స్ట్రెచ్ చేశాడు. అదే నా హుక్కు, బ్రేస్లెట్ హుక్ అని మళ్ళీ లో వాయిస్లో చెప్తూ ఉంటే మిస్ బ్యూటీ కొంచెం సౌండ్ పెంచి క్లియర్గా చెప్తారా అని తన కోపం కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు అభినవ్. ఎన్నిసార్లు చెప్పాలండి అంటూ టింగున తల పైకెత్తిన క్యూటీ నిన్న కొట్టేసిన నా బ్రేస్లెట్ ఇచ్చారు, బట్ దాని హుక్కు మీ దగ్గరే ఉంది అని జీన్స్ పాకెట్లో నుంచి తీసిన బ్రేస్లెట్ అరచేతిలో పెట్టి చూపిస్తూ నా హుక్ ఇవ్వండి అంది తెచ్చి పెట్టుకున్న ధైర్యంతో దబాయింపుగా. క్షణంలో రిగ్రెట్ ఫీలింగ్ పక్కన పడేసి యాజ్ యూజువల్గా తనను విసిగిస్తున్న క్యూటీ కామన్ సెన్స్కి పెదవులు బిగించి కంట్రోల్ చేస్తున్న ఫ్రస్ట్రేషన్తో 4 అడుగులు పక్కకు వచ్చిన అభినవ్ తననే చూస్తూ ఐరన్ బుక్ స్టాండ్కి హార్డ్గా పంచ్ ఇచ్చేసరికి కింద నుంచి పైదాకా షేక్ అవుతున్న సౌండ్ని చూస్తూ షాక్ కొట్టిన క్యూటీ లైట్గా షివర్ అవుతూ ఉంటే భయంతో గుడ్లు బయటకి తోసిన తన పెద్ద పెద్ద కళ్ళలోని సీరియస్గా చూస్తూ దగ్గరికి వచ్చిన అభినవ్ ఏంటి డ్రామాలు ఆడుతున్నావా అని రెస్పెక్ట్ వదిలేసిన ఇరిటేషన్తో పళ్ళు బిగించి ప్రశ్నిస్తూ ఉంటే స్క్రూ లూజ్ అయిన రోబోలా అడ్డదిడ్డంగా తల తిప్పేస్తున్న క్యూటీ గొంతు తడారిపోయింది. ఇప్పుడు ఇక్కడ నువ్వు చేస్తున్న న్యూసెన్స్ నిన్న స్టేషన్లో చేసిన న్యూసెన్స్ రెండిటికి కలిపి సెక్షన్తో కొట్టానంటే
లైఫ్ లాంగ్ నీ అమ్మ బాబు కోర్టు చుట్టూ తిరుగుతారు. అడ్వైస్ చేసినందుకు లాక్ చేసి అల్లరి చేయాలన్న ప్లాన్స్ ఏమైనా నీ డర్టీ మైండ్లో ఉంటే వాటిని ఇక్కడే క్లియర్ చేసుకుని బుద్ధిగా ఇంటికి పో అని సీరియస్ వాయిస్తో స్ట్రెస్ చేసి వార్నింగ్ ఇస్తున్న అభినవ్ని కొన్ని క్షణాలు మైమరిచి చూసిన క్యూటీ పాప బ్రెయిన్లో ఏ పురుగు కుట్టిందో, హార్ట్లో ఏ గంట కొట్టిందో మరి. బలంగా ఊపిరి తీసుకొని భయపడుతున్న గుండెని, తడారిపోతున్న గొంతుని సెట్ చేసుకొని వార్నింగ్ ఇస్తున్న అభినవ్ హ్యాండ్ టచ్ చేసేసరికి తననే తదేకంగా చూస్తున్న క్యూటీ పాప మీద కాల్చేలా కళ్ళు మిటకరించాడు. అభినవ్ కోపం తెలుస్తూ ఉన్నా చెయ్యి వదలకుండా పట్టుకొని ముందుకు తెచ్చిన క్యూటీ తన బ్రేస్లెట్ అతని చేతిలో పెట్టి, హుక్ లేకుండా దీన్ని యూజ్ చేయడం అవ్వదు, హుక్తో కలిసి ఇచ్చినప్పుడే తీసుకుంటాను అని ఖచ్చితంగా చెప్తున్న క్యూటీ డెసిషన్కి కళ్ళు చిట్లించి బ్రేస్లెట్ పెట్టిన తన హ్యాండ్ చూసేసరికి మెడికల్ రిస్ట్ బ్యాండ్తో కనిపించింది క్యూటీ హ్యాండ్. నిజంగానే తనకి దెబ్బ తగిలిందా అని ప్రశ్నించుకున్న అభినవ్ ఆవేశం డౌన్ అవుతూ ఉంటే తన అరచేతిలోని బ్రేస్లెట్ చూసి మళ్ళీ తలెత్తిన అభినవ్కి వెళ్ళిపోతూ కనిపించింది క్యూటీ. బేర్ ఫుట్తో డోర్ దాటుతున్న క్యూటీ బేబీని బ్యాక్ నుంచి చూస్తూ బ్రేస్లెట్ ఉన్న హ్యాండ్ క్లోజ్ చేశాడు అభినవ్. రాజ్ తర్వాత ఫస్ట్ టైం ఒక అమ్మాయి వలన అభినవ్ మెంటల్ పీస్ డిస్టర్బ్ అవటం. సార్ అంటూ లోపలికి వచ్చిన మున్ని పిలవడంతో నువ్వు లంచ్కి వెళ్ళు అని చెప్పి చైర్లో కూలబడ్డ అభినవ్ బ్రేస్లెట్ టేబుల్ మీదకి విసిరేసి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, దానికి హుక్ వేస్తారు అన్న చిన్న గొంతుతో సజెస్ట్ చేసింది మున్ని. హుక్ వేయాల్సింది బ్రేస్లెట్కి కాదు, ఆ కోతికి అని కళ్ళు తెరవకుండానే అదే ఇరిటేషన్తో చెప్తే అతని ఆన్సర్కి సన్నటి నవ్వుతో ఆల్ ద బెస్ట్ సార్ అని విష్ చేసిన మున్ని లాయర్ సాబ్ కళ్ళు తెరిచేలోపే ఫాస్ట్గా బయటకి పారిపోయింది. వాట్ అంటూ తుల్లిపాటుతో కళ్ళు తెరిచిన అభినవ్కి మున్ని కనబడలేదు. బట్ టేబుల్ మీద బ్రేస్లెట్ క్యూటీ ఫేస్ కళ్ళ ముందు కదిలేలా చేస్తే పళ్ళు బిగించి లేచిన అభినవ్ బ్రేస్లెట్ పాకెట్లో వేసుకొని సిగరెట్ బాక్స్తో బయటకు వెళ్ళాడు. సహస్ర కోసం పర్చేస్ చేసిన డ్రెస్సెస్ అన్నీ బిల్ పే చేసి బ్యాగ్స్ మొత్తం ఫామ్ హౌస్కి డెలివరీ పెట్టిన రాజ్ తల్లి కోసం ఇంటికి స్టార్ట్ అయ్యాడు. రాజ్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్న జయదేవ్ గారు వస్తాడా రాడా అని డైలమాలో టెన్షన్లో పడిపోతూ ప్రీతికి కాల్ చేశారు. తండ్రితో కలిసి వెళ్ళవలసిన పార్టీకి రెడీ అవుతున్న ప్రీతి వాష్రూమ్లో ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. జయదేవ్ గారు ఉన్న టెన్షన్లో వెయిట్ చేసే ఓపిక లేదు. వెంటనే ఆ కాల్ కట్ చేసి అభినవ్కి కాల్ కలిపితే నాకు తెలియదు అంకుల్ అని సింపుల్గా ఆన్సర్ ఇచ్చాడు లాయర్ బాబు. అసలు ఫ్రెండ్ వేనారా నువ్వు? ప్రీతిని చూసి నేర్చుకో ఎలా ఉండాలో, వాడి విషయంలో ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటుంది అని ప్రీతిని మెచ్చుకుంటూ అభినవ్కి క్లాస్ పీకి కాల్ కట్ చేసిన జయదేవ్ మళ్ళీ ప్రీతికి కాల్ చేస్తే అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన ప్రీతి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ చూసి ఇంకా ఈడు ఇంటికి వెళ్ళలేదా, ఇప్పుడు ఏం చెప్పి మేనేజ్ చేయాలి అని ప్లాన్స్ వేస్తూనే కాల్ లిఫ్ట్ చేసింది. మరి ఇప్పుడు జయదేవ్ గారికి ప్రీతి ఏం ఆన్సర్ ఇస్తుంది? పాపం మన వకీల్ సాబ్ ఇప్పుడు బ్రేస్లెట్కి హుక్ వేయిస్తాడా, లేక వకీల్ సాబ్ అనుకున్నట్టుగానే పాపకే హుక్ వేసేస్తాడా? వకీల్ సాబ్ లా లాజిక్ పాయింట్స్కి అందని మ్యాజిక్ తన మనసులో స్టార్ట్ అయిందా? హంసల స్వేచ్ఛగా బాబు పెట్టిన పంజర నుంచి ఎగిరిపోవాలన్న ఆలోచన ఆచరణలో పెడుతుందా హంస? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.